సొలొమోను గారు చక్కటి మాటలండి. సొలొమోను గారితో దేవుడు అంటున్నాడు 3వ వచనములో, అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. హల్లెలూయా. దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అలుపేరాని కేరింతలు తను మురిసి, మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి, మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి, గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా, కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా. సెలవులు లేని సంతోషం, పలకలు నిమిషం, ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అమ్మ వాకిలి నాన్నేమొలోగిలి, ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి. అన్న గోపురం వదినమ్మ గుమ్మమై, ఇక తమ్ముడేము కోట గోడలాంటి కావలి. మనసే ఉన్నా మా ఇల్లు మమకారాల దోసిళ్ళు, లేవంట ఏ తిథులు లోకాలే అతిథులు. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా.